అండి నమస్కారం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఈరోజు మన మోదీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. 17వ తారీఖు నుంచి కమర్షియల్గా ఇంకా మన్ని రన్ అయిపోతూనే ఉంటాయి. సో దీని గురించి ఏం చెప్పాలి అన్నప్పుడు, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వర్తమానంలో బతుకుతూ భవిష్యత్తును ముందే ఊహించి ఈ వర్తమానంలో దాన్ని తగ్గట్టుగా విత్తనాలు నాటుతాడు, పనులు మొదలెడతాడు. భవిష్యత్తుకు వచ్చేసరికి మిగతా వాళ్ళంతా అప్పుడు పనులు స్టార్ట్ చేస్తారు. బట్ నాయుడు పరిపాలన ఎక్కడైతే చేస్తున్నాడో ఆల్రెడీ పనులు కంప్లీట్ అయిపోయాయండి. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, సైబరాబాద్, ఇలా చెప్తూ పోతే ఆనాడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేశాడంటే అది క్యాపిటల్ కాబట్టి ఆనాడు ఆంధ్రప్రదేశ్కి. సో ఈరోజు రాష్ట్రం విడిపడింది. ఇప్పుడు ఏపీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నప్పుడు భోగాపురం 2015 ఫిబ్రవరిలో ఆ రోజు ఎయిర్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. అప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. ల్యాండ్ మొత్తం తీసుకోవడం జరిగింది. భూములు రైతులు ఇచ్చున్నారు. అయినా సరే వాళ్ళు రచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే వాళ్ళు ఇచ్చున్నారు. ఇక తర్వాత పర్యావరణ అనుమతులు వచ్చినాయి, కేంద్రం నుంచి అనుమతులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. 2019 ఫిబ్రవరిలో భూమి పూజ చేశాడు. కానీ గవర్నమెంట్ పడిపోయింది. ఇక విధ్వంసం మొదలైంది. బట్ ఇక తప్పదరా బాబు వైజాగ్ అనుకున్నప్పుడు వైజాగ్ క్యాపిటల్ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఇక దాంతో ఇక భోగపురంకి ఓకే అన్నారు. అలా 2023లో మరలా పనులు స్టార్ట్ అయ్యాయి. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పట్లో కంప్లీట్ అవ్వాలని చెప్పేసి అన్నారు. జేఎం మరవాల్ చెప్పింది 2026 డిసెంబర్ టార్గెట్ అండి అన్నారు. మీకు ఏమైతే కావాలో చెప్పండి, పర్మిషన్స్ కావచ్చు మా సైడ్ నుంచి అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, వాటర్ కావాలి, కరెంట్ కావాలి, ఇలా వాళ్ళు కొన్ని విషయాలు చెప్పున్నారు. భూమి అన్ని చక్క 1500 కోట్ల పైచిలకు పనులు మొత్తం స్టేట్ గవర్నమెంట్ చేసి పెట్టింది. ఇక జిఎంఆర్ వాళ్ళు 4750 కోట్ల రూపాయల వర్తుతో 2203 ఎకరాలలో ఈ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫేజ్లో ప్రయాణికులు వచ్చేసి 60 లక్షల మంది ప్రయాణించే విధంగా ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికేమో 1,20,00,000 మంది ప్రయాణించేటట్టు. థర్డ్ ఫేజ్ వచ్చేసేమో 1,80,00,000 మంది ప్రయాణించేటట్టు. ఫోర్త్ ఫేజ్ వచ్చేసేమో 4 కోట్ల మంది ప్రయాణించేటట్టు. సో ఈ ఫోర్త్ ఫేజ్ వచ్చేసరికి అందుకునేసరికి దాదాపు ఒక 10 years అలా పట్టవచ్చు. అంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకు స్పెషల్ అని చెప్తానంటే, నేను ఛత్తీస్గఢ్లో బస్తర్, దంతెవాడ, తర్వాత జగదల్పూర్, సుక్మా, కొండగావ్ జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల్లో అద్భుతమైనటువంటి మైండ్స్ ఉన్నాయి. బట్ అక్కడ చేసే ఎవరైతే ఉంటారో ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, వాళ్ళు కనెక్టివిటీ అన్నప్పుడు పాప ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి నియర్ బస్సులు ఏమీ లేవు. దాంతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు. అండ్ ఆ జిల్లాలకు ఎవరైనా వేరే దేశాలు చూద్దామనుకుంటే వాళ్ళు ఇక నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తారు. ఎందుకంటే రోడ్డు కనెక్టివిటీ సింప్లీ సూపర్ ఉంటుంది అక్కడి నుంచి మన భోగాపురానికి. సో ఛత్తీస్గఢ్ కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందంటే భోగాపురం. కమింగ్ టు ఒడిస్సా క్యాపిటల్ భువనేశ్వర్. బట్ అది కొంచెం ఉత్తర సైడ్ ఉంటుంది. బట్ దక్షిణ సైడ్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కోరాపుట్, రాయగడ, గంజాం, బరంపురం, మల్కాన్గిరి, తర్వాత నంజరంగాపూర్, తర్వాత గజపతి జిల్లా, ఈ జిల్లాలకు సంబంధించి అన్నప్పుడు మ్యాక్సిమం భువనేశ్వర్ దాకా వెళ్ళాలంటే వీళ్ళకి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు భోగాపురం నీరు పోయా టక్నెట్ వచ్చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే టూరిజం అన్నప్పుడు అరకు, లంబసింగి, కోరాపుట్, తర్వాత ఛత్తీస్గఢ్లో ఉన్నవి కొన్ని, తర్వాత దక్షిణ ఒడిశాలో కొన్ని, ఈ టూరిజం డెస్టినేషన్ కొన్ని. అంతర్జాతీయ పర్యాటకులు ఇప్పుడు భోగాపురంకి వచ్చి ఇక్కడి నుంచి వెళ్ళవచ్చు అన్నిటికీ. తర్వాత ఇండస్ట్రియలిస్టులు 7 నుంచే వెళ్ళవచ్చు. ఆగ్నేయ ఆసియా, తర్వాత ఇండోనేషియా కావచ్చు, మలేషియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇటు చూసుకుంటే గల్ఫ్ కావచ్చు, యూరోప్కి వెళ్ళటం కావచ్చు, వీటన్నిటి కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్స్ ఉంటాయి, కనెక్టివిటీ. ఇక ఏపీకి కూడా ఆల్రెడీ తిరుపతి నుంచి వైజాగ్ భోగాపురం ఫ్లైట్స్, విజయవాడ నుంచి భోగాపురం ఫ్లైట్స్, ఈవెన్ మన శంషాబాద్ నుంచి భోగాపురం ఫ్లైట్స్. సో కనెక్టివిటీ బ్రేక్ జర్నీ చేసే వాళ్ళకి అసలు ఇబ్బందే ఉండదు. తర్వాత సిటీకి దూరం కూడా ఉండేది కాదండి, అది నేషనల్ హైవే పక్కనే ఉండేది కాబట్టి వైజాగ్ నుంచి అన్నప్పుడు గాజువాక నుంచి 2 రూట్లు, ఒకటి ఈ మధ్యలపాలెం, మధురవాడ అన్నట్టుగా ఒకటి అటు సైడ్, ఇటు సైడ్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఏమో ఈ ఉడా పార్క్ అని ఉంటుంది, తర్వాత బీచ్ రోడ్లు అన్నట్టు, తర్వాత మధురవాడ వచ్చేసి ఐటీ హబ్ లాగా ఉంటుంది కదా, ఆ రోడ్లో నుంచి కొట్టేసి మళ్ళీ కనెక్ట్ అయ్యే విధంగా భోగాపురానికి అదొక రూటు. తర్వాత ఆర్టీసీ బస్సులు ఇస్తారు, ఎలక్ట్రిక్ బస్సులు, క్యాబ్ సర్వీస్ కూడా బాగానే ఉన్నాయి. సో కనెక్టివిటీ ఉంది, ట్రాన్స్పోర్ట్ పరంగా అసలు ఇబ్బంది లేదు, అండ్ ఈజీగా చేరుకోవచ్చు. అండ్ ఓవరాల్గా అన్నప్పుడు ఇన్నాళ్ళు ఈ ఏదైతే వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉందో అది నేవీ వాళ్ళది, డిఫెన్స్ వాళ్ళది. దానికి నైట్ టైం వచ్చేసి హాల్ట్ లేదు, ల్యాండింగ్ లేదు, టేక్ ఆఫ్ లేదు, ఏమీ లేవు. దానివల్ల ఎక్స్పాన్షన్ కూడా అవ్వలేదు అనమాట. ఇక ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏకంగా 3.8 కిలోమీటర్ల పొడవునటువంటి రన్వే, 2 రన్వేలు అట్లా 45 మీటర్ల వెడల్పు అనమాట. ఎయిర్ బస్ ఓకే, తర్వాత బోయింగ్ టాప్ మోస్ట్ పెద్ద విమానాలు కూడా దీని మీద దిగుతాయి అన్నమాట. తర్వాత 2 ఈ ప్రయాణికుల టెర్మినల్స్ ఉన్నాయి కదా, 2 అంతస్తులు నిర్మించున్నారు. దాదాపు
75,000 చదరపు మీటర్లు ఏమో కెపాసిటీ, అంటే ఎంత పెద్దదో చూడండి. తర్వాత లగేజీ టెర్మినల్స్ కావచ్చు, కార్గోకి సంబంధించి కావచ్చు. కార్గో అయితే సూపర్ అసలు. 25,000 టన్నుల లగేజీకి సంబంధించి ఇలా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అండ్ అక్కడ వచ్చేసి మరలా కోల్డ్ స్టోరేజ్ లాంటి కూడా పెట్టాం, ఎందుకంటే ఆక్వా రొయ్యలకి సంబంధించి ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్ సంబంధించి ఫార్మా కూడా చేస్తారు కాబట్టి నియర్ బై. ఇలా చెప్తూ పోతే కార్గో కానీ ప్యాసింజర్లకు సంబంధించి కానీ ఎక్సలెంట్గా ఇప్పుడు భోగపురం నిలబోతూ ఉంది. అండ్ ఏరో సిటీ అక్కడ రాబోతోంది, యూనివర్సిటీ ఒకటి. అండ్ ఈ జిఎంఆర్ వాళ్ళకి సంబంధించి కావచ్చు, అక్కడ కమర్షియల్ హబ్స్ రాబోతూ ఉన్నాయి. అండ్ ఈ విమానాలకు సంబంధించి అక్కడ ఉంచడం కావచ్చు, మరమ్మతులు చేయడం కావచ్చు, అవి రాబోతూ ఉన్నాయి. తర్వాత వచ్చేసి పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు హోటల్స్, తర్వాత కమర్షియల్ హబ్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, ఇవన్నీ రాబోతూ ఉన్నాయి. ఒకటా రెండే అండి అసలు చెప్తుంటే డైరెక్ట్గా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఉద్యోగులు 15,000 మంది అయితే, కనపడకుండా దీని ద్వారా ఉపాధి పొందేవాళ్ళు దగ్గరగా 5,80,000 మంది ఉన్నారండి. ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు పొందేవారు. ఉత్తరాంధ్ర ఇన్నాళ్ళు వలసలు వెళ్తూ ఉండేవారు. ఉత్తరాంధ్ర ఇన్నాళ్ళు గిరిజన బిడ్డలతో వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. బట్ ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్ట్తో మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. అసలు ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయిలో మోగపోతూ ఉంది. చాలా తక్కువ టైంలో పర్యావరణ హితంగా నిర్మించున్నారు. మొత్తం సోలార్ పవర్ ప్లాంట్ అక్కడే ఉంటుంది, తర్వాత రీసైక్లింగ్ ప్లాంట్లు అక్కడే ఉంటున్నాయి. తర్వాత ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మరలా రీసైకిల్ చేసి వాడబోతున్నారు. 30% వాడబోతూ ఉన్నారు. తర్వాత ఎంత పెద్ద వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా తట్టుకునే విధంగా భయంకరమైన తుఫాను గాలులు వచ్చినా, గంటకి 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చినా తట్టుకునే విధంగా దాన్ని నిర్మించున్నారు. సముద్రం పక్కనే ఉంది కాబట్టి, బంగాళాఖాతం పక్కన. సో ఎగురుతున్న చేప ఆకారంలో దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇక మన మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు, ఆ మహానుభావుడి పేరు మీద కానీ ఈ భోగాపురం అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా నామకరణం చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో నిద్రించాడు, వాళ్ళకి నిధులు లేకుండా చేశాడు. బ్రిటిష్ వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? అల్లూరు సీతారామరాజు మా దేశంలో పుట్టి ఉంటే ఆయన విగ్రహాలు పెట్టుకునే వాళ్ళని చెప్పున్నారు, వాళ్ళ పార్లమెంట్ విగ్రహం పెట్టుకునే వాళ్ళని చెప్పున్నారు. అది ఆయన గొప్పతనం. ఆ మన్యం వీరుడు తిరుగాడినటువంటి జిల్లా ఏరియా కాబట్టి ఆయన పేరు పెట్టారని మనం గౌరవించుకున్నాం. ఇక ఈ ఎయిర్పోర్ట్లో వన్స్ ఎంటర్ అవ్వటం కావచ్చు, లోపల కావచ్చు, మొత్తం కనుక మీరు చూసినట్టయితే ఏటికొప్పాక బొమ్మలు కావచ్చు, దింసా నృత్యం కావచ్చు, ఆ లోకల్ ఉన్న గిరిజనుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా వాళ్ళ యొక్క మొత్తం డిజైన్స్, బొమ్మలు. అండ్ మన ఏపీలో ఫేమస్ అన్నప్పుడు బంగినపల్లి మామిడికాయలు, అవి. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగ్గానే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కనపడిద్ది అక్కడ, ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర మొత్తం కనపడిద్ది. అంత గొప్పగా ఎయిర్పోర్ట్ నిర్మించడం జరిగింది నాయుడు హయాంలో. అంత గొప్పగా జిఎంఆర్ వాళ్ళు నిర్మించున్నారు. ఇది వచ్చేసి డిజైన్, బిల్డ్, తర్వాత ఫినాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నట్టుగా మొత్తం వీళ్ళే చూసుకుంటారు జిఎంఆర్ వాళ్ళు. ఒక నాకున్న సంవత్సరం 40 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే మళ్ళీ అప్పుడు ఎక్స్టెండ్ చేస్తారు. సో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా అన్ని వసతులు ఉండే విధంగా ఎక్స్ట్రాడినరీ వేలో ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా దింసా నృత్యం 13,000 మందితో చక్కగా పింక్ కలర్ శారీ అండ్ గ్రీన్ అంచు, తర్వాత గ్రీన్ కలర్ జాకెట్తో అద్భుతమైన దింసా నృత్యంతో ఈరోజు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులో కూడా నమోదు చేయడం జరిగింది. ఇలా చెప్తూ పోతే భోగాపురం కాదు, ఇది వైభోగాపురం. ఏపీకి తలమానికం కాదు, ఛత్తీస్గఢ్, ఒడిశా కూడా అది ఒక వరం. ఓవరాల్గా చెప్పాల్సి వచ్చినట్టయితే నాయుడు డెవలప్మెంట్ ఏంటో మరొక్కసారి ఈరోజు ప్రపంచం చూస్తూ ఉంది, యావత్ దేశం ఆశ్చర్యపోతూ ఉంది. మాకు ఉండాల్సిన ఇటువంటి ముఖ్యమంత్రి అని చెప్పేసి మరొక గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఒకప్పటి నాయుడు పరిపాలన గురించి. ఎగైన్ మరల ఈరోజు చూపించాడు, నాయుడికి వయసు అవుతుందేమో తప్ప ఆయన యొక్క ఆలోచన కానీ, ఆయనకున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన విజన్ కానీ అన్నీ కూడా ఆల్వేస్ యూత్ఫుల్గానే ఉంటారనడానికి ఇదిగో మరల ప్రూవ్ చేశాడు.